కడప నగర తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కార్యాలయంలో కొత్తగా పదవులు పొందిన మహిళా నాయకులకు ఘన సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కువైట్ ఉపాధ్యక్షులు షేక్ రహమతుల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ రహమతుల్లా మాట్లాడుతూ మహిళలను గౌరవించడంలో, వారికి కీలక పదవులు అందించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. కడప నియోజకవర్గం నుంచి జిల్లా కమిటీలో ప్రాధాన్యత ఇస్తూ జిల్లా కమిటీలో పదవులు రావడంతో వాళ్ళకు మా వంతు అభిమానంతో సత్కరించాలని. ఎందుకు సత్కారం చేయాలంటే వీళ్ళు పార్టీ అధికారంలో ఉన్ని లేకపోని గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి మహిళల తరఫున నిలబడి ప్రతి సమస్యపై పోరాడుతూ వచ్చారు. ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి పార్టీ వీళ్ళను గౌరవిస్తూ జిల్లా కమిటీలో స్థానం కల్పించింది. కాబట్టి మేము వీళ్ళని గౌరవించాలని. ఇప్పుడు మా మురినాడి సునీత గారు కానివ్వండి, ఆమె పార్టీ అధికారం లేనప్పుడు కూడా పార్టీకి పనిచేసింది, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి పనిచేస్తుంది. ఆమె జిల్లా కమిటీలో కార్యదర్శిగా నియమించడం జరిగింది. తర్వాత మన పార్వతి గారు ఉన్నారు, వాళ్ళ మామగారు 3 సార్లు కార్పొరేటరు మన చించోకు కొండపల్లి డివిజన్కు. ఆయన 3 సార్లు ఎలా గెలవడం జరిగిందంటే 2 సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ ఆయన అక్కడ గెలిచి అక్కడ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అటువంటి పార్వతి గారికి మన రిమ్స్ స్టార్లో డైరెక్టర్గా మరియు నగర మహిళా అధ్యక్షురాలుగా సునీత గారు కానివ్వండి, పార్వతి గారు కానివ్వండి, వీళ్ళంతా పార్టీ కోసం వెనుముక్కల అధికారం లేనప్పుడు రోడ్ల మీదకి వచ్చి పోరాడిన మహిళలు ఎవరైనా ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. వీళ్ళని నేను చెప్పి చాలా మంది ఉన్నారు, కానీ దాంట్లో ముందు వరుసలో ఉండి పనిచేసిన వీళ్ళు. కాబట్టి వీళ్ళను మా ఎన్ఆర్ఐ విభాగం తరఫు నుంచి పిలిచి నేను సత్కరించాలనుకున్నాను మహిళలను. కాబట్టి ఈరోజు సత్కరించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం కాదు అందరికీ నమస్కారం. నా పేరు మురికినాటి సునీత. నాకు పార్లమెంట్లో సెక్రటరీ చేయడం జరిగింది. ఈరోజు కడప నగరంలో ఎన్ఆర్ఐ రహమతుల్లా అన్న గారు వాళ్ళ పార్టీ ఆఫీసుకు పిలిచి నాకు సన్మానం చేయడం జరిగింది. నాతోటి 2 మహిళలకు చేయడం జరిగింది. ఆయనకి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పార్టీ మా కష్టం గుర్తించి పార్లమెంట్లో వేయడం జరిగింది. దీంతో పాటు మేము మంచి పనులు చేసుకుంటూ పోయి ఇంకా ఎదుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రహమతుల్లా గారికి, మాసావర్ శివ గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.